హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో అనమాట. ఇది మనకు మామూలుగా అందరికీ వండరాదు కదా సర్వలా, అందుకే కుక్కర్లో వండడం ఎలా అనేది నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా, అందరూ చూడండి. ముందుగా దానికోసం మనం ఒక కుక్కరు స్టవ్ పైన పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పుదీనా కొంచెం వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసాక పుదీనా వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు పుదీనా కూడా వేసుకున్నాక ఒకసారి గంటతో కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ అనేది మనకు వేగినాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకున్నాక కొంచెం మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు నేను మటన్ తీసుకున్నాను, ఒకసారి కడిగేసుకున్నాను అనమాట. ఎంటుకలు ఉంటాయి కదా మటన్కి, ఒకసారి కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇలా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కూడా ఎక్కువనే ఉండాలి, మటన్ కర్రీకి బాగుంటుంది అప్పుడే టేస్ట్. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. దీంట్లోనే పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 minute అలా వదిలేసేయాలండి. బాగా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మటన్ వేసేద్దాం. చూడండి, నేను బాగా కడిగి పెట్టుకున్నాను కదా, నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. మటన్ అనేది దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలండి అంతా మటన్ మొత్తం. నేనైతే కేజీకి కొంచెం తక్కువ ఉంది మటను. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం ఇలానే ఉడకబెట్టుకోవాలి మటన్ అనేది. కుక్కర్ విజిల్ ఇప్పుడే పెట్టొద్దండి. మనకు వాటర్ అంతా పోయినాక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes అలా ఉప్పు కారం మనకు ముక్కలు పట్టేటట్టు ఉంచాలండి. ఏమంటే వాటర్ అనేది వేయొద్దు. వేసుకొని కలపెట్టుకోవాలి. ఒక 2 minutes అయితే మనం కంపల్సరీ వాటర్ వేయొద్దు. ఇలా కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 minutes మనం వదిలేద్దాం దీన్ని. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనకు ఎంత మటన్కి ఎంత అంటే, నేనైతే మామూలుగా కేజీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక చెంబు ఉంది కదా నా దగ్గర, దాంతో వేసాను అనమాట. ఆ ముక్కలు మునిగేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కూడా వేయొద్దు వాటరు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫస్ట్ వేయలేదు నేను, ఇప్పుడు వేసాను కొత్తిమీర. తర్వాత కొంచెం మటన్ మసాలా వేసుకుంటున్నానండి నేను. మటన్ మసాలా అది నేను స్టవ్ దించే ముందు ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం మటన్ మసాలా వేసాను. బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఉండాలండి. వాటర్ అయితే వేసినప్పుడు కలుపుకొని విజిల్ పెట్టుకున్నాను. నేనైతే ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయింది మటన్ అనేది. కొద్దిసేపు మళ్ళీ మూత వేస్తున్నాను నేను. కొంచెం ఉడకాలనేసి మూత పెట్టుకున్నాను. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మసాలా వేసుకోవచ్చు.